అధ్యక్ష శ్రీ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీస్సులతో మా ధర్మపురి నియోజకవర్గ ప్రజల దయతో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్ష ఇలాంటి గొప్ప సందర్భంలో భావి తరాలకు దిక్సూచిగా ఉండే ఈ చర్చలో పాల్గొంటున్నందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయం లోపల బిల్లు పెట్టే అంశంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలనకు అనుగుణంగా వారి మంత్రివర్గము గౌరవ శాసనమండలి సభ్యులు వారందరి యొక్క సహకారంతో అధ్యక్ష ఈరోజు మన చర్చిస్తున్న ఎస్సీ వర్గీకరణ ఒక సామాజిక న్యాయం సంబంధించిన ఒక అంశం మాత్రమే కాదు, మన రాష్ట్రంలో మన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే కీలకమైన అంశం. ఇది చరిత్ర పుటాల్లో చిరస్థాయిగా ఉండే గొప్ప సందర్భం అధ్యక్ష. చరిత్రలో మాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలంటే అధ్యక్ష 1950 నుంచి ఎస్సీల కల్పించిన రిజర్వేషన్లు కొన్ని కులాలకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి అధ్యక్ష. మాదిగలకు అదేవిధంగా మరియు వాటి ఉపకులాలకు ప్రభుత్వ ఉద్యోగ విద్యా అవకాశాలు వెనుకబడ్డాం అధ్యక్ష. ఈ వెనుకబాటును సరిదిద్దడం కోసం అధ్యక్ష 1994 మా మాదిగ జాతి సంఘాలు పార్టీలకు అతీతంగా మా వాటా కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాన్ని చేపట్టాం అధ్యక్ష. ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అలజడి సృష్టించాం అధ్యక్ష. అలజడి సృష్టించినటువంటి జగబడిన సత్యం అధ్యక్ష. ఈ ఎస్సీ వర్గీకరణ ఆందోళన ఫలితంగా అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ జస్టిస్ పి రామచంద్రరాజు రిటైర్డ్ నేతృత్వంలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఏకసభ్య విచారణ కమిషన్ నియమించింది అధ్యక్ష. ఈ కమిషన్ ఎస్సీలకు 4 గ్రూపులుగా ఏబిసిడీలుగా వర్గీకరించి సిఫారసు చేసింది అధ్యక్ష. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.